లాతూర్ రైళ్లలో వచ్చే నీటితో అవసరాలు తీర్చుకుంటోంది. కరువు కాలంలో నీటి కష్టాలు కళ్లకు కట్టించింది లాతూర్. ఇక్కడ ప్రతి చుక్క వందల కిలోమీటర్ల నుంచి వస్తుంది. నల్లలో నీటి సరఫరా బంద్ అయింది. ట్యాంకర్లతోనే నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. అంత కరువులోనూ లాతూర్ అపార్ట్మెంట్స్లోని ఒక్కో ఫ్యామిలీ ట్యాంకర్ల కోసం నెలకు ఖర్చు చేస్తుంది ఎంతో తెలుసా? కేవలం 1000 అంటే 1000 రూపాయలు మాత్రమే. హైదరాబాదీ వాసులు మొత్తం షాక్ అయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కో అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లాట్ నీటి కోసం చెల్లిస్తున్న మొత్తం నెలకు కనీసం 2000 రూపాయలుగా ఉంది. గరిష్టంగా 4-5 రూపాయల వరకు ఉంది. ఈ లెక్క చూస్తే కరువు లాతూర్లో ఉందా, హైదరాబాద్లో ఉందా అనే డౌట్ వస్తుంది. पूरा हर फैमिली को, पूरा अपार्टमेंट को वाटर टैंकर से एडिशनल बर्डन महीने में कितना हो रहा है? जैसे कि अभी देख रहे हैं आप गगन विहार अपार्टमेंट लातूर के प्रांगण में खड़े हैं और लातूर में गगन विहार अपार्टमेंट में 61 फ्लैट है. नियर अबाउट 250 लोग यहाँ रहते हैं और फरवरी महीने से नगर परिषद का पानी नहीं आया है. तो फरवरी महीने से हम पर फैमिली 1000 रुपए एडिशनल टैंकर के लिए खर्च कर रहे हैं. पर मंथ में 64,000 रुपए ने 64,000 रुपीज इस कॉलोनी के खर्च होते हैं. फरवरी 64,000 रुपए, मार्च 64,000 रुपए और अप्रैल में 64,000 रुपए अभी खर्च हो रहे हैं. కోకటపల్లి కేపీహెచ్బి కాలనీలో 6th ఫేజ్ వాటర్ సమస్య మేము కొనాలి, నీళ్లు కొనాలి. అది మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం 3000 వాటర్కి నెలకు. పోయిన ఎండాకాలం నుంచి ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. 1 year రోజు ట్యాంక్ కొనుక్కోవటమే వాళ్ళంతా. ఒక్కొక్కళ్ళు 2000 పెట్టుకుంటున్నారు ట్యాంక్. వారానికో 10 రోజులకో 15 రోజులకో వస్తుంది బుక్ చేస్తే. రోజు రాదు మళ్ళీ. అది వచ్చేలోపు మరి అవసరం కదా వాటర్ మనకి. ఈ ప్రైవేట్గా కొంటే 2000 అయినా తప్పట్లేదు. అలాగే పడుతున్నారు అందరూ పాపం. వాటర్ ప్రాబ్లం వల్ల మీరు అడిషనల్ గా నెలకు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు? ఇది నెలకు వాటర్ గురించి 1000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు లేదు. లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోవడం ఇలాంటి దుస్థితి ఏర్పడద్ది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి వస్తున్నాయి. ఈ అపార్ట్మెంట్ లో డబ్బులు దిగినా మా వాటర్ వస్తున్నాయి. కొన్ని దిక్కులు అయితే అలాంటి పరిస్థితి కూడా లేదు. రోజు 2 ట్యాంకర్లు తెప్పియాల్సి వస్తుంది. ఒక ట్యాంకర్కి 1000 రూపీస్ ఉంది. సో రోజు 2000, అలా నెలకి 60,000. ఇక్కడ 13 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాని భారం అంతా ఈ టెనెంట్స్ మీద పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1500 ఫీట్స్ వరకు బోర్లు వేయడానికి ట్రై చేసాం, కానీ ఇక్కడ గ్రౌండ్లో కూడా వాటర్ లేదు. ఇప్పుడు ఒక ట్యాంకర్ మేము పోసుకోవాలంటే 15 అది గిట్ట తొందరగా దొరకట్లేదు. ఫోన్లు చేసినాక నైటా పగల ఇట్లా చెప్పడం, ఇంకా వాళ్ళని ఏదో బతిలాడుకోవడం, ఆ ట్యాంకర్ తేవడం పోయడం, ఇట్లా రోజుకు మాకు ఒక వారానికి ఒక ట్యాంకర్ అన్నా కానీ మాకు నెలకు 6-7 అయిపోతుందండి. మళ్ళీ అది పైకి ఎక్కించుకోవాలంటే ఒక 3000 బిల్లు, కరెంటు బిల్లు రావడం మాకు. 100 అంటే ఎవ్రీ టైం ఎవ్రీ 1 monthలో ఒక 3 times 4 times పోయించినప్పుడల్లా ఒక 8 to 1000 లోపు అవుతుందండి. 800 to 1000 లోపు అనమాట.